ఉత్కంఠ. హైకమాండ్ కు 4 పేర్లతో సీఎం రేవంత్ లిస్ట్. మరో 2 పేర్లను ప్రపోజ్ చేసిన బట్టి వెంకటరెడ్డి క్వాలిటీతో రావాలనే హైకమాండ్ సూచన. శ్రావణ మాసంలో విస్తరణ ఉంటుందనే సంకేతాలు. నామినేట్ పోస్టుల ఎంపిక బాధ్యత సీఎంకే అప్పగిత. 4 రాష్ట్రాలతో పాటే తెలంగాణ కొత్త పిసిసి స్ట్రీమ్. చూద్దాం ఒకసారి పూర్తి వివరాలకు వెళ్దాం. రాష్ట్ర కేబినెట్ విస్తరణపై ఢిల్లీ వేదికగా కాంగ్రెస్ హైకమాండ్ తో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు జరిపిన చర్చలు కొలికి రాలేదు. ప్రస్తుతం 6 కేబినెట్ వ్యక్తులు ఖాళీ ఉన్నప్పటికీ ప్రధానంగా 4 భర్తీపైనే దృష్టి పెట్టారు. హైకమాండ్ కు 4 పేర్లతో సీఎం రేవంత్ లిస్ట్ ఇవ్వగా మరో 2 పేర్లను డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రి కోమరెడ్డి వెంకటరెడ్డి ప్రపోజ్ చేశారు. దీంతో అందరు కలిసి ఒకే నిర్ణయానికి వచ్చి 4 పేర్లతో రావాలని హైకమాండ్ సూచించి తెలిసింది. మరోవైపు 4 రాష్ట్రాలతో పాటే తెలంగాణలో కూడా 4 రాష్ట్రాలతో పాటే కొత్త పిసిసి చీఫ్ ఎంపిక ఉంటుందని అధిష్టానం స్పష్టత ఇచ్చింది. దీంతో పిసిసి కొత్త చీఫ్ నియామకం మరింత లేట్ అయ్యే అవకాశం ఉంది. ఇంకా బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల చేరికల హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తున్నది. అదేవిధంగా చూద్దాం, వారంలోనే విస్తరణ. విలువలే కాదు తప్పులు సవరణ. చూద్దాం ఒకసారి. సాక్షి దినపత్రిక. గతంలో వ్యవసాయ భూముల విలువలు తప్పుగా నమోదు, ఎకరాలను చదరపు గజాలను నమోదు చేయడంతో రిజిస్ట్రేషన్ తిప్పలు. ఇప్పుడు ఆ తప్పులను సవరించే పనిలో క్షేత్రస్థాయి కమిటీలు. ప్రస్తుతానికి షెడ్యూల్ యథాతథం. ఒకసారి చూద్దాం, ఒకసారి పూర్తి వివరాలకు వెళ్దాం. 29 నాటికి ప్రతిపాదనలకు ఆమోదం. రిజిస్ట్రేషన్ విలువల సవరణ షెడ్యూల్ ప్రస్తుతానికి యథావిధిగా సాగుతుందని తెలుస్తుంది. స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీని రాష్ట్ర ప్రభుత్వం మార్చడంతో మంగళవారం జరగాల్సిన సమావేశం వాయిదా పడినప్పటికీ మిగిలిన షెడ్యూల్ అంతా యథాతథంగా కొనసాగుతుందని ఈ నెల 29 నాటికి అర్బన్ రూరల్ కమిటీలు కూర్చుని విలువల సవరణ ప్రతిపాదనకు ఆమోదం తెలుపుతాయని ఆ శాఖ వర్గాలు ఉంటున్నాయి. ఒకవేళ షెడ్యూల్లో మార్పులు చేయాల్సి వస్తే 28వ తేదీ తర్వాత స్పష్టత వస్తుందని తెలుపుతున్నాయి. చూద్దాం. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ సర్వే నెంబర్లో 20 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. గతంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని ఓ సర్వే నెంబర్లో 20 ఎకరాల వ్యవసాయ భూమిని గతంలో రిజిస్ట్రేషన్ విలువను సవరించినప్పుడు ఈ సర్వే నెంబర్లోని ఎకరం వ్యవసాయ భూమి ఎకరాలలో కాకుండా పొరపాటున గజాలలో నమోదు చేశారు. దీంతో ఈ సర్వే నెంబర్లోని వ్యవసాయ భూమి విలువ గజాల్లోకి కనిపిస్తుంది. వ్యవసాయ భూమి కాబట్టి ధరణి పోస్టర్లో రిజిస్ట్రేషన్ జరుగుతుంది, కానీ రిజిస్ట్రేషన్ ఫీజు మాత్రం గజాల లెక్కన చెల్లించాల్సి వస్తుంది. ఇది ఒక కరీంనగర్ జిల్లాలోనే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. ఇలాంటి సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని 50 వరకు దరఖాస్తులు వచ్చాయని సమాచారం. తాజాగా స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన భూములు ఆస్తుల విలువల సవరణ ప్రక్రియలో భాగంగా ఈ సమస్యకు చెక్కు పడనుంది. ఇలాంటి పొరపాట్లను సవరించే పనిలో